నమస్తే, వెల్కమ్ టు మై టీవీ. ప్రస్తుతం మనమైతే తెలంగాణ డీజీపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇక్కడికి అంటే విద్యార్థులు అందరూ కూడా వచ్చి ధర్నా చేయడానికి సిద్ధమైపోయారు. ఈ డీజీపీ ఆఫీస్ ను ముట్టడించడానికి. అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దాదాపు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 20,000 వరకు ఖాళీలు ఉంటే అందులో ప్రభుత్వం కేవలం 5,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం మనం చాలా స్పష్టంగా చూసినాం. దానికి సంబంధించి అంటే ఎంతో కష్టపడి ఎన్నో ఆశలు పెంచుకొని ఎన్నో లక్షల మంది విద్యార్థులు వాళ్ళ విద్యను అభ్యసించి పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఈ తరుణంలో అంటే రాసే వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటే ప్రభుత్వం విడుదల చేస్తున్న ఆ యొక్క నోటిఫికేషన్ల సంఖ్య మాత్రం కేవలం వేలలోకే పరిమితమైంది. ఆ వేలలో కూడా అంటే ఎంత రిక్రూట్మెంట్ ఉందో నిజంగా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు విడుదల చేయాలనుకుంటే ప్రభుత్వానికి దగ్గర దాదాపు 20,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. కానీ కేవలం 5,000 ఉద్యోగాలను మాత్రమే ఖాళీ చేయడానికి ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని వ్యతిరేకిస్తూ మరి నిరసనకు దిగుతా ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా డీజీపీ ఆఫీస్ ఎదుట మొత్తం నిరుద్యోగులు అందరూ కూడా ధర్నా చేయడం చాలా స్పష్టంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా దాదాపు 20,000 పోలీసు ఉద్యోగాలు రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్రూట్మెంట్ గాను ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇక్కడ 5,000 పోస్టులను మాత్రమే భర్తీ చేయడానికి సిద్ధమైనట్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక్కడ చూడొచ్చు చాలా స్పష్టంగా తెలిపలేదంట కదా. 20,000 పోస్టులకు డబ్బులు లేవని చెప్తా ఉంది ప్రభుత్వం. 20,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి. 5,000 పోస్టులు వద్దు. 20,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి. 5,000 పోస్టులు 2 లక్షల ఉద్యోగాలు 19,000 పోస్టులు నోటిఫికేషన్ కి ఇవ్వాలి. 5,000 పోస్టులు వద్దు. 20,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి. మొత్తం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20,000 ఉద్యోగాలు మొత్తం కూడా ఖాళీలు ఉంటే అందులో కేవలము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు గాను కేవలం 5,000 ఉద్యోగాల పోస్టులను మాత్రమే రిలీజ్ చేయడం గమనించవచ్చు. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ ఆ యొక్క పోలీస్ సిబ్బంది ఎంత పటిష్టంగా ఎంత బలంగా ఉంటే ఈ రాష్ట్రంలోని క్రైమ్ రేట్ కానీ ఇంకా లేకపోతే ఏదైనా అవాంఛిత ఘటనలు కానీ తగ్గే పరిస్థితి ఉంటుంది. అంత కీ రోల్ ప్లే చేసే ఈ పోలీసు రంగాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడం అనేది అది తెలంగాణ ప్రజానికానికి కానీ రాష్ట్రానికి కానీ సామాన్యులకు కానీ ఇబ్బంది ఉంటుంది కనుక సో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో దాదాపు 20,000 పోస్టుల వరకు భర్తీ చేస్తే అప్పుడు కొంత రక్షణ సిబ్బందికి పని చేయడము సులభంగా అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ప్రజలకి సర్వీస్ చేయడానికి వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా కూడా స్పందించడానికి చాలా సులభంగా ఉంటుందనే విధంగా వీళ్ళు ధర్నా చేయడం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మొత్తం కూడా దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం 1,00,000 ఉద్యోగాలకు అవకాశాలు ఉన్నాయి. ఈ 1,00,000 ఉద్యోగాలకు గాను పోలీస్ శాఖలో మొత్తం పోలీస్ సిబ్బందిలో మొత్తం భర్తీలు అయ్యి అందరూ ఫుల్ఫిల్ అయ్యి ఉద్యోగాల్లో విధుల్లో ఉన్న వాళ్ళ పోలీసు వాళ్ళ సంఖ్య
దాదాపు కూడా 80,000 వరకు ఉన్నాయి. అంటే ఇంకా 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది కేవలం 5,000 పోస్టులకు గానే. సో మిగతా 15,000 కూడా అంటే పూర్తి స్థాయిలో 20,000కు 20,000 ఉద్యోగాలు కానీ కంప్లీట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళందరినీ కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటే అది తెలంగాణ ప్రజలకు మంచిది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇప్పుడు విధుల్లో పోలీసు వాళ్ళు ఉన్నారో, అంటే విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఉన్నారో వాళ్ళకు కూడా కాస్త ఉపశమనంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఇప్పుడు ఉన్న సంఖ్య ప్రకారం చూసుకుంటే మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో 500 మందికి గాను ఒక పోలీసు ఉన్నట్టు, అంటే దాదాపు కూడా 500 మందికి ఒక పోలీసుగానే ఇప్పుడు ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇంకాస్త పోలీసులను నియమించుకొని రిక్రూట్ చేసుకోవడం ద్వారా సర్వీస్ ఈజీగా చేయగలుగుతారు. పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు కూడా పోలీసు వాళ్ళకు కూడా ఒత్తిడి తగ్గే పరిస్థితి ఉంటుంది అనేది చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం.